మూర్ఖుడికి లాజిక్ ఉండదండి. లాజిక్ లేనోడు 10th ఫెయిల్ అయినోడికి ఏంటంటే నేను అనుకుందే రైట్ అనుకుంటాడు. అలాంటి పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది. కోర్టు చాలా క్లియర్ గా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్, యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ దాన్ని మార్చే హక్కు రాష్ట్రానికి, రాష్ట్ర చట్టసభలకి లేదని క్లియర్ గా చెప్పింది. రెండోది సిఆర్డి యాక్ట్, అంటే అటు పక్కన ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్, సిఆర్డి యాక్ట్ ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో రైతులకి, ఆ హామీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని చాలా స్పష్టంగా కోర్టు తీర్పిచ్చింది. మీరు ఎందుకండి చట్టాలు చేస్తాం? ఎందుకు ఈ యాక్ట్లు వస్తాయి? భూమి పైన మనుషులు శాశ్వతం కాదు, జగన్మోహన్ రెడ్డి కూడా శాశ్వతం కాదు, వ్యవస్థ శాశ్వతం. అలాంటి వ్యవస్థల్ని దెబ్బతీస్తున్నాడు జగన్ రెడ్డి. దాంట్లో భాగంగా ఈ వ్యవస్థల్ని కాపాడే కోర్టుల పైన కూడా ఈ రోజు జగన్ రెడ్డి దాడి చేస్తాం నిజంగానే చాలా చాలా బాధాకరం. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కోర్టు పైన దాడి చేయలేదు. అలాంటి తప్పుడు ఆలోచన ఈ మూర్ఖుడు 10th ఫెయిల్ జగన్ రెడ్డికి వచ్చింది. ఇకదమ్మా 42 మంది చనిపోయారు, ఇంకా చాలా మంది అనారోగ్య పాలయ్యారు. మీరు చూస్తే 2014 నుంచి 2019కి ఒక 100 మంది మద్యం సేవించి చనిపోయి ఉంటే, ఇప్పుడు జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 సంవత్సరాల్లో 3 రెట్లు ఎక్కువ మంది చనిపోయారు. దానికన్నా ఇంపార్టెంట్ ఏంటి? మనుషులు చనిపోతుంటే బడ్జెట్లో మేము చర్చిస్తాం, మనుషులు చనిపోతుంటే అప్రాపరేషన్ మేము చర్చిస్తామండి. ఇంకా ప్రజలే లేనప్పుడు బడ్జెట్ ఎందుకు, అప్రాపరేషన్ ఎందుకు? నేను అడుగుతున్నా. 9 రోజులు పోరాడాం, ఆన్ యావరేజ్ 5 గంటలు, 45 గంటలు, దాంట్లో 45 నిమిషాలు చర్చించి ఉండొచ్చు కదా ఈ ప్రభుత్వం. ఎందుకు చర్చించలేదు? ఎందుకు ప్రభుత్వం పారిపోతుంది? స్ట్రైట్ క్వశ్చన్. ఈ ప్రశ్న మీరు వైకాపాని అడగాలి. టైం ఇస్తే ముఖ్యమంత్రి గారు మీరు అడగాలి. ఇదంతా మేము అందరం చర్చిస్తున్నాం. 29 నాడు మేము ప్రకటిస్తాం, భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. ఈ ఒక్క ఇష్యూ కాదు, అశోక్ బాబు గారు చెప్పినట్లు, అర్జునుడి గారు చెప్పినట్లు ఈ ఒక్క ఇష్యూ కాదు. నిరుద్యోగుల సమస్య ఉంది, డిఎస్ ఇష్యూ ఉంది, నిత్యావసర సరుకుల ధరల సమస్య ఉంది, రైతులు పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇట్లా చాలా సమస్యలు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రం. మన ఎస్సీ సప్లైన్ అమలు అవట్లా, బీసీలకి లోన్లు రావట్లా, చాలా సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో. ఈ అన్నిటి మీద పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్తాం, ప్రజలు ఉద్యమిస్తాం. అంటే ఆయన ఇంగ్లీష్ వచ్చో తెలుగు వచ్చో నాకు అర్థం అవట్లేదు, ఎందుకంటే ఇంగ్లీష్ సరిగా మాట్లాడాడు, తెలుగు అసలు మాట్లాడాడు. ఇది ఆయనకి క్లారిటీ లేదు. సో ఆయన ఏమనుకున్నాడో నాకు తెలియదు. ఇప్పుడు పరిపాలన వికేంద్రీకరణ అన్నారు, 3 సంవత్సరాలు అయింది. విశాఖపట్నంలో ఒక్క పరిశ్రమ వచ్చిందని అడుగుతున్నాం. ఉన్న హెచ్ఎస్బీసీ పాయే. కర్నూలు ఒక పరిశ్రమ వచ్చిందండి, లేదు. అక్కడ ఉన్న సోలార్ ప్లాంట్ వెళ్ళిపోయింది, వాళ్ళందరూ పనులు మానేసుకున్నారు, మాకు వద్దురా అనుకున్నారు. అది సీడ్ క్యాపిటల్, మెగా సీడ్ పార్క్ చేద్దాం అనుకున్నాం. వాళ్ళు మాకు వద్దురా బాబు ఈ ప్రభుత్వంతో, ఈ మూర్ఖుడితో మాకు వద్దు, ఈ 10th ఫెయిల్యూర్తో మాకు వద్దు అని చెప్పి వాళ్ళు పారిపోయే పరిస్థితి వచ్చేసింది. ఇంకేంటండి పరిపాలన వికేంద్రీకరణ? దానివల్ల ఏమవుతుందండి? ఇప్పుడు గుజరాత్ ఉంది, పరిపాలన వికేంద్రీకరణ చేసి అభివృద్ధి చెందారా, లేదంటే పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి చెందారా? నేనంటే గుజరాత్ తో పోల్స్తాడు కదా జగన్ రెడ్డి. గుజరాత్ ఇది, గుజరాత్ అదని. ఎంత న్యాయం చూడండి. మనమేనో పరిపాలన ఒకే దగ్గర ఉండాలి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలనేది తెలుగుదేశం పార్టీ నినాదం. దానికి మేము ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నాం. గతంలో చేసి చూపించాం, మళ్ళీ 24 తర్వాత కూడా చేసి చూపిస్తాం. ఇప్పుడు అట్లయితే చర్చిద్దాం. ఎన్ని బిల్స్ పాస్ అయింది హౌస్ లో? నిన్న 3, 4 అన్నట్టు నాకు గుర్తులేదండి, ఈ హడావుడిలో ఉన్నాం కనుక. ఇప్పటికీ 6 బిల్స్ పాస్ అయినాయి. గతంలో కూడా దాదాపు 23, 24 బిల్స్, అంటే ముందల సభలో అవుతాయి 23, 24 బిల్స్ అయినాయి. అవన్నీ ఇప్పుడు ఇన్వోకే కదా, పనిచేస్తున్నాయి కదా, అమల్లో ఉన్నాయి కదా, ఆ చట్టాలను అమల్లోనే కదా. కోర్టు తప్పట్టింది అవి కూడా. అంటే కన్వీనియన్స్ అండి. చేతగానాడు జగన్ రెడ్డి, అభివృద్ధి చేసి చూపించలేడు, ఉద్యోగాలు తీసుకురాలేడు. అప్పుడు ఏం చేస్తాడంటే కులాల మధ్యన, మతాల మధ్యన, ప్రాంతాల మధ్య చిచ్చు పెడతాడు. గతంలో ఇట్లనే కదా, డీఎస్పీలు అందరూ ప్రమోషన్ ఖమ్మంకి ఇచ్చారని పెద్ద మాట్లాడిన వ్యక్తి
ఇప్పుడు లేదని చెప్పాడు కదా, అదేంటంటే కులాల మధ్య చిచ్చు పెడతాం. ఇప్పుడు ఈ వికేంద్రీకరణ తీసుకొచ్చి 3 ప్రాంతాల ఒకట అడిగేది ఎందుకు? ప్రాంతాల మధ్య చిచ్చు పెడతాడు. రేపు మతాల మధ్య చిచ్చు పెడతాడు. నీకు డౌట్ వద్దు. ఆల్రెడీ ప్రయత్నించారు, అంటే విగ్రహాలని ధ్వంసం చేస్తాం అనేది ప్రయత్నించారు, అంటే మతాల మధ్య చిచ్చు పెట్టాలి ఆల్రెడీ ప్రయత్నించారు. ఇంకా ఎన్నికల దగ్గర అయితే ఇంకా చేస్తాడు జగన్ రెడ్డి. అంటే సమాజాన్ని విభజించి రాజకీయ లబ్ధి పొంది మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలన్న ఆలోచనలో జగన్ రెడ్డి ఉన్నాడు తప్ప, నేను ఈ పని చేశాను, ఇన్ని లక్షల ఉద్యోగాలు తీసుకొచ్చా, నేను మెగా డిఎస్సి ఇచ్చా, రైతులకి నేను గిట్టుబాటు ధర ఇచ్చా, లేదంటే మహిళలు మీకు నిత్యావసర సరుకుల ధరలు తగ్గించా అని చెప్పే పరిస్థితిలో అయితే జగన్ రెడ్డి వెళ్ళాడు. అందుకే మన మధ్య చిచ్చు పెట్టేసి హాయిగా ఆయన మటుకు హాయిగా ఉండాలన్న ఆలోచనలో ఉన్నాడు. అంటే విచిత్రంగా జగన్ రెడ్డి గారు నేనేమన్నారంటే, కోర్టు ఇచ్చిన ఆదేశాలు మేము అమలు చేయలేమని. అంటే దాంతో అర్థమైపోయింది ఎంత చేతగానాడో ఈడని, ఎంత చేతగానాడో అర్థమైపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీడ్ యాక్సెస్ రోడ్లు పూర్తి చేశాం, ఇంటర్నల్ రోడ్స్ పనులు మొదలు పెట్టాం. ఇప్పుడు సచివాలయం, ఇక్కడ ఉన్న సచివాలయం మనమే కట్టింది, అసెంబ్లీ మనమే కట్టింది. మళ్ళీ ఐఏఎస్ అధికారుల భవనాలు పూర్తి చేశాం, గ్రూప్ 1 సర్వీస్ ఆఫీసర్స్ భవనాలు పూర్తి చేశాం, మన మంత్రులకి కావాల్సిన ఇండిపెండెంట్ బంగ్లాలు కూడా పనులు ప్రారంభించాం. ఎమ్మెల్యే ఎంపీలు అయితే అన్ని పూర్తి కూడా అయిపోయినాయండి. ఎమ్మెల్యే క్వార్టర్స్ అయితే పూర్తి అయిపోయినాయి, అన్ని అయిపోయినాయి. ఇంకా గోపురేశం మిగిలింది, అది కూడా చేయలేదు జగన్ రెడ్డి. ఇంక ఈ మహానుభావుడు ఇప్పుడు మీరు చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో గుంటలు పూడ్చే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు, కానీ 3 రాజధానులు కడతాడు. నీకేం చెప్పాలి వీడికి? ఏం చెప్పాలి చెప్పండి? ప్రిజనర్కి విజనరీకి చాలా తేడా ఉంటుంది. మళ్ళీ స్పష్టంగా చెప్తా, ప్రిజనర్కి విజనరీకి చాలా తేడా ఉంటుంది. అంటే జైలుకి వెళ్ళొచ్చినోడు ఎట్లా ఆలోచిస్తాడంటే, దానికి ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి. ఏది అవుదు అంటాడు. మళ్ళీ అమరావతి పూర్తి చేయలేనోడు 3 రాజధానులు ఎట్ట పూర్తి చేస్తాడా? నాకు అర్థమవుతుంది. స్ట్రైట్ క్వశ్చన్ ఆయన అడుగుతున్నా. ఇప్పుడు రాజధాని అనేది ఒక రోజుతో పూర్తయ్యేది కాదు, కంటిన్యూస్. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ లో కేసీఆర్ గారు పనులు అయిపోయినాయి, రోడ్లు అయిపోయినాయి, ఇంక నేనేం వేయనంటున్నాడా? లేదు కదా. ఇప్పుడు కర్ణాటకలో, ఇప్పుడు బెంగళూరులో కొత్త రోడ్లు వేస్తున్నారు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు విజనరీ అంటానంటే, ఆనాడు సైబర్ టవర్ అని ఒక భవనం కట్టించాడండి హైదరాబాద్. రాళ్ళ రప్పల మధ్యలో ఒక రౌండ్ బిల్డింగ్ సైబర్ టవర్ అని కట్టారు. ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు అన్నారు, ఇదేదో కూలిపోతుందేమో భవనం, అట్లాంటి భవనం ఎందుకు కట్టాడు చంద్రబాబు నాయుడు అని ఎగతాళి చేశారు. అది ఆయన వేసిన ఇత్తనం. ఆ ఇత్తనం వల్లనే ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి లక్షల కోట్లలో ఆదాయం వస్తుంది, ఆ ఒక్క ఇత్తనం వల్ల. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 అంటే ఎగతాళి చేశారు. ఇప్పుడు వైకాపాలో ఉన్న వాళ్ళే ఎగతాళి చేశారు. ఆ విజన్ 2020లో ఏం అమ్మాలు అవ్వలేదు కూడా చర్చిస్తాం కావాలంటే. ఆయన అధికారం కోల్పోయినా ఆ విజన్ 2020లో ఉన్న అన్ని ప్రతిదీ ఈరోజు హైదరాబాద్ లో ఉంది. అందుకే అన్నా, ప్రిజనరీకి విజనరీకి చాలా తేడా ఉంటుంది, ప్రజలు గమనించాలి. ఈరోజు ప్రిజనరీ మన పరిపాలిస్తున్నాడు, అందుకే నీ సమస్యలు ఎదుర్కొంటున్నాడు. అందుకే వ్యవస్థలన్నీ ధ్వంసం చేస్తున్నాడు. పోలీస్ వ్యవస్థని ధ్వంసం చేశారు, అధికార యంత్రాంగాన్ని ధ్వంసం చేశారు, ఇప్పుడు శాసనసభ శాసన మండలిని ధ్వంసం చేశాడు, ఇప్పుడు కోర్టులను కూడా ధ్వంసం చేసే ప్రయత్నిస్తున్నాడు. అది ప్రిజనరీ. విజనరీ ఏంటంటే అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తాడు, ప్రజలందరూ హాయిగా ఉండాలని ఆలోచిస్తాడు. అసలు ఆంధ్ర రాష్ట్రం ప్రపంచంలోనే ఆంధ్ర రాష్ట్రం అగ్రస్థానంలో నిలబడాలన్న ఆలోచన పెట్టుకుంటాడు. అది వీళ్ళిద్దరికి ఉన్న తేడా. ఇప్పుడు అలా పరిస్థితి. ఇప్పుడు ప్రిజనర్ ఎట్లా ఆలోచిస్తాడంటే, సొంత బాబాయిని చంపేసి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తాడు. విజనరీ ఏం చేస్తాడంటే, అరే ఇంకో 10 పోర్టులు తీసుకొద్దాం, లేదంటే ఇంకో 10 పరిశ్రమలు తీసుకొద్దాం, ఇంకో 1,00,000 మందికి ఉద్యోగాలు కల్పిద్దామని ఆలోచిస్తాడు. ఈయన బాబాయ్ చంపే పనిలో ఉంటే చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంతో తిరిగి పరిశ్రమలు తీసుకొచ్చాడు. అందుకే ఈరోజు ఆయన సిబిఐ చుట్టూ తిరుగుతాడు. ప్రిజనరీ విజనరీ చేసింది వాళ్ళే ఒప్పుకున్నారు. ఎన్ని ఉద్యోగాలు తీసుకొచ్చాడరా చంద్రబాబు నాయుడు అని. పాపం చనిపోయిన మేకపాటి గౌతమ్ రెడ్డి ఒప్పుకున్నాడు. 5,45,000 ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చిందని వాళ్ళు ఒప్పుకున్నారు. అదే ప్రిజనరీకి విజనరీకి ఉన్న తేడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.